ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న ధరలను మరింత తగ్గించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీని అమలు చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా పాలసీలను కూటమి సర్కార్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నాణ్యమైన బ్రాండ్ల మద్యం దొరకడంతో పాటు ధరలు కూడా కొంచెం తగ్గడంతో మందుబాబులు సంతోషంగా ఉన్నారు. ఇక గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవగా ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో ఉన్న బ్రాండ్లను తొలగించి అంతకు ముందు ఉన్న బ్రాండ్లను మళ్లీ తీసుకొచ్చారు. అలాగే 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ ఆ తర్వాత దాన్ని అమలు చేసింది. 100 రూపాయల లోపే క్వార్టర్ బాటిల్ రావడంతో మందుబాబుల నుంచి మంచి గిరాకీ ఉన్నట్లు మద్యం షాపు వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా సంక్రాంతి పండుగ వేళ మందుబాబులకు మద్యం కంపెనీలు మరో భారీ శుభవార్తను తీసుకొచ్చాయి. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించి విక్రయాలు చేపట్టింది. మరో 6 కంపెనీలు కూడా తాజాగా ధరలు తగ్గించాయి. దీంతో మద్యం ధరలను తగ్గించి విక్రయాలను మరింత పెంచుకోవాలని మద్యం కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించడంతో ఇతర కంపెనీలపైన తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ కంపెనీలు కూడా ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు మార్కెట్లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా మద్యం విక్రయాలపై అధికారుల నిఘా పెరిగింది. లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్లపై 20 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ధరలు తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. మాన్షన్ హౌస్ కంపెనీ ఒక్కో క్వార్టర్పై 30 రూపాయలు తగ్గించింది. అరిస్ట్రోకాట్ ప్రీమియర్ సుపీరియర్ విస్కీ ధర ఏకంగా 50 రూపాయల మేర తగ్గింది. కింగ్ ఫిషర్ బీరుపై 10 రూపాయల వరకు తగ్గింది. అయితే ఇలా కంపెనీలు ధరలు తగ్గించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ధరల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వానికి ఎలా ఉన్నా మందుబాబులకు మాత్రం ధరల తగ్గింపు అనేది పండగ వేళ మంచి కిక్కిచ్చే వార్త అని చర్చించుకుంటున్నారు. ఏపీలో మద్యం